పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగారెడ్డిపేటకు చెందిన షేక్ అహ్మద్ సాబ్ హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వారి నుండి కీలక ఆధారాలను సేకరించారు. ఆమె తన భర్త గత 4 రోజుల నుంచి కనిపించట్లేదని చెప్పేసి ఒక మ్యాన్ మిస్సింగ్లో దరఖాస్తు ఇవ్వగా ఎల్లారెడ్డి పోలీస్ వారు దాన్ని కేసుగా క్రైమ్ నంబర్ 18గా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసినారు. ఆ దర్యాప్తు క్రమంలో వివిధ చుట్టుపక్కల వాళ్ళని విచారణ చేసి మరి యొక్క క్లూస్ టీమ్ అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా తెలుసుకుంది ఏంటంటే పౌలవ్వ అనే ఆమె గత 25 సంవత్సరాల నుండి ఈ మృతుడు ఎవరైతే అహ్మద్ అని ఉన్నాడో అతనితో సహజీవనం చేస్తున్నది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో అతనికి యొక్క ఆరోగ్య సరిగ్గా లేనందున ఒక వ్యక్తి సాయిలు అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ సాయిలుతోని ఈ మధ్య కాలంలో కొంచెం చనువు ఏర్పడింది. ఆ క్రమంలో భర్తను తప్పించాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారము 24/1/2025 నాడు అతనికి చెట్టు మందు పోస్తానని చెప్పేసి అహ్మద్ని సాయిలు మన ఎల్లారెడ్డి శివార్లో గల ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్తాడు. ఆ అడవి ప్రాంతాలు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అతనికి బాగా మద్యం దాగిచ్చేసి అతని యొక్క గొంతు మరియు పిసికి మరియు ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మెలబెట్టి అతను అక్కడ చంపివేసి దాని తర్వాత అతను తెచ్చుకున్నటువంటి ఒక పెట్రోల్ని అతని శరీరంపై పోసి మొత్తం కాలబెడతాడు. అయితే ఏంటంటే ఈ 4 నెలల క్రమంలో ఈ విషయం ఎవరికీ తెలియనందున పూర్తిగా బాడీ డీకాంపోజ్ అయ్యి ఓన్లీ కొంత స్కల్ మాత్రమే మిగిలింది. కొన్ని శరీర భాగాలు మాత్రమే మనము రికవరీ చేయగలిగినాము. అదేవిధంగా చంపిన తర్వాత మృతుడి యొక్క సెల్ ఫోన్ని ఈ నిందితుడు సాయిలు తీసుకువచ్చేసి భార్యకి ఇస్తాడు, పౌలవ్వకి ఇస్తాడు. ఆ క్రమంలో వారిద్దరు కూడా ఒక పథకం ప్రకారం పోలీస్ స్టేషన్కి పంపించి ఆమెను మనకు ఇక్కడ భర్త తప్పిపోయినట్టుగా ఒక కేసు నమోదు చేస్తాడు. ఇట్టి కేసులో ఎస్పీ గారి ఆదేశానుసారం ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసుకొని ఎస్ఐ గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా అనిల్ మరియు సిద్ధు కానిస్టేబుల్ ఇద్దరు కూడా చాకచక్యంగా వ్యవహరించి ఇట్టి క్లూస్ని బయటకు వెలికితీసి మంచి గుడ్ వర్క్ చేసినారు. వీరికి ఎస్పీ గారు సన్మానం చేస్తున్నట్టు వాళ్ళకు రివార్డు ఇస్తామని చెప్పేసి రివార్డ్ ప్రపోజల్ పంపించమన్నారు. ఈ ఎస్పీ గారి తరఫు నుంచి మరియు జిల్లా పోలీస్ తరఫు నుంచి ఇట్టి కేసుని ఛేదించినటువంటి ఎల్లారెడ్డి పోలీస్ ఎస్ఐ గారికి మరియు వారి సిబ్బందికి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. ఓకే, స్టార్ట్. తేదీ 28/1/2025 నాడు లింగారెడ్డిపేట గ్రామానికి చెందినటువంటి పౌలవ్వ అను ఆమె తన భర్త గత 4 రోజుల నుంచి కనిపించట్లేదని చెప్పేసి ఒక మ్యాన్ మిస్సింగ్లో దరఖాస్తు ఇవ్వగా ఎల్లారెడ్డి పోలీస్ వారు దాన్ని కేసుగా క్రైమ్ నంబర్ 18గా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసినారు. ఆ దర్యాప్తు క్రమంలో వివిధ చుట్టుపక్కల వాళ్ళని విచారణ చేసి మరి యొక్క క్లూస్ టీమ్ అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా తెలుసుకుంది ఏంటంటే పౌలవ్వ అనే ఆమె గత 25 సంవత్సరాల నుండి ఈ మృతుడు ఎవరైతే అహ్మద్ అని ఉన్నాడో అతనితో సహజీవనం చేస్తున్నది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో అతనికి యొక్క ఆరోగ్య సరిగ్గా లేనందున ఒక వ్యక్తి సాయిలు అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ సాయిలుతోని ఈ మధ్య కాలంలో కొంచెం చనువు ఏర్పడింది. ఆ క్రమంలో భర్తను తప్పించాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారము 24/1/2025 నాడు అతనికి చెట్టు మందు పోస్తానని చెప్పేసి అహ్మద్ని సాయిలు మన ఎల్లారెడ్డి శివార్లో గల ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్తాడు. ఆ అడవి ప్రాంతాలు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అతనికి బాగా మద్యం దాగిచ్చేసి అతని యొక్క గొంతు మరియు పిసికి మరియు ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మెలబెట్టి అతను అక్కడ చంపివేసి దాని తర్వాత అతను తెచ్చుకున్నటువంటి ఒక పెట్రోల్ని అతని శరీరంపై పోసి మొత్తం కాలబెడతాడు. అయితే ఏంటంటే ఈ 4 నెలల క్రమంలో ఈ విషయం ఎవరికీ తెలియనందున పూర్తిగా బాడీ డీకాంపోజ్ అయ్యి ఓన్లీ కొంత స్కల్ మాత్రమే మిగిలింది. కొన్ని శరీర భాగాలు మాత్రమే మనము రికవరీ చేయగలిగినాము. అదేవిధంగా చంపిన తర్వాత మృతుడి యొక్క సెల్ ఫోన్ని ఈ నిందితుడు సాయిలు తీసుకువచ్చేసి భార్యకి ఇస్తాడు, పౌలవ్వకి ఇస్తాడు. ఆ క్రమంలో వారిద్దరు కూడా ఒక పథకం ప్రకారం పోలీస్ స్టేషన్కి పంపించి ఆమెను మనకు ఇక్కడ
భర్త తప్పిపోయినట్టుగా ఒక కేసు నమోదు చేస్తాడు. ఇట్టి కేసులో ఎస్పీ గారి ఆదేశానుసారం ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసుకొని ఎస్ఐ గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా అనిల్ మరియు సిద్ధు కానిస్టేబుల్ ఇద్దరు కూడా చాకచక్యంగా వ్యవహరించి ఇట్టి క్లూస్ని బయటకు వెలికితీసి మంచి గుడ్ వర్క్ చేసినారు. వీరికి ఎస్పీ గారు సన్మానం చేస్తున్న అంటే వాళ్ళకు రివార్డు ఇస్తామని చెప్పేసి రివార్డ్ ప్రపోజల్ పంపించమన్నారు. ఈ ఎస్పీ గారి తరఫు నుంచి మరియు జిల్లా పోలీస్ తరఫు నుంచి ఇట్టి కేసుని ఛేదించినటువంటి ఎల్లారెడ్డి పోలీస్ ఎస్ఐ గారికి మరియు వారి సిబ్బందికి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. పౌలవ్వ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి తన భర్త కనిపించట్లేదు 4 రోజుల నుంచి అని చెప్పేసి కట్ చేయాలి. అలాగే ఈ సాయిలోని నిందితుడు గత సంవత్సరము అతని అల్లుడైనటువంటి వ్యక్తిని సాతిలి గ్రామంలో గొంతు పిసికి చంపేసినాడు. దీంట్లో అతను మరియు వాళ్ళ కూతురు మన్మడు కూడా అక్యూజ్గా ఉన్నారు. వీళ్ళు జైలుకు పోయించిన తర్వాత లాస్ట్ ఇయర్ రిమాండ్ చేసి జైలుకు పోయించిన తర్వాత అప్పటి నుంచి వచ్చేసి లింగారెడ్డిపేట మన శివార్లో గల ఈ రోడ్డు పైన ఇంట్లో వాళ్ళు కిరాయికి అద్దెకుంటున్నారు. ఇక్కడ నుండి చిన్న చిన్న పనులు చేస్తూ బతుకున్నారు. అదే క్రమంలో ఈ పౌలమ్మ అనే ఆమె పరిచయం అయ్యి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న అఫెన్స్కి దారితీసింది.